జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇన్ని రోజులు ఎంత అమాయకంగా నటించిందో, ఎవరి సహాయం తీసుకొని ఎవరిని హింసబెట్టిందో, ఏమేం చేసిందో మాగంటి గోపీనాథ్ గారి తల్లి మహానంద కుమారి గారు వచ్చి చెప్తుంటే మనందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. గోపీనాథ్ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే వారి తల్లి గారికి మహానంద కుమారి గారికి తెలియకుండా కవర్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఆ తర్వాత తెలుసుకొని ఆవిడ హాస్పిటల్ దగ్గరికి వస్తే సునీత గారు ఈ కేటీఆర్ గారి సహాయం తీసుకొని ఎవరిని అనుమతించకుండా ఈ గోపీనాథ్ గారి తల్లిని లోపలికి రానివ్వకుండా ఎందుకు ఆపిరో, ఏమేమి కుట్ర చేసిర్రో ఇప్పుడు మనకు మహానంద కుమార్ గారు క్లియర్గా చెప్తుంటే మనకు అర్థమైపోయింది. ఇదే కేటీఆర్ గారు హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే, బాబు నా కొడుకుని చూస్తాను, నన్ను లోపలికి అనుమతించండి, నన్ను లోపలికి పోనివ్వట్లేదని చెప్పేసి కేటీఆర్ గారికి ఆ తల్లి చెప్తుంటే కేటీఆర్ గారు నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు తప్ప ఆవిడని కనీసం పట్టించుకోలేదు. సునీత గారు, కేటీఆర్ గారు మాగంటి గోపీనాథ్ గారి మరణానికి వీళ్ళే కుట్ర చేసిర్రు, మా కొడుకు మరణాన్ని దాచిపెడుతున్నారు, నన్ను కూడా హాస్పిటల్లో చూడనివ్వలేదు, వీళ్ళిద్దరే దీనికి కారణం అని చెప్పేసి సునీత గారి మీద, కేటీఆర్ గారి మీద రాయదుర్గం పిఎస్లో ఈ మహానంద కుమారి గారు, గోపీనాథ్ గారి తల్లి కేసు వేయడం జరిగింది. సునీత గారు ఇన్ని రోజులు ఎంత నటించింది, ఎన్ని డ్రామాలు చేసింది, ఈ కేటీఆర్ గారు సహాయం తీసుకొని ఎంత అమాయకంగా నటించిందో ఇప్పటికైనా మనందరికీ అర్థమైపోయింది. జూబ్లీహిల్స్ ప్రజలారా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఇలాంటి వారిని, ఇంత అమాయకంగా ఇంత కుట్రలు చేస్తున్న వారిని ఎన్నుకుందామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్తే.